ఏదేమైనా ట్రెండ్ మారుతున్నట్టే ఈ దొంగ బద్మాష్గాన్ల తెలివితేటలు కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వాళ్ళు కూడా ఆ తిరిగానే మారుతున్నారు. మళ్ళా హైదరాబాద్కు ఒక పెద్ద సమస్యనే వచ్చి పడ్డది. ఇక దాంతోనే హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్ అంతా మస్తు బుగులు పడుతున్నారు. దొంగలు రోజు రోజుకు ఏషాలు మార్చుకుంటా ఇళ్లకి సొరబడి దోసుకపోతున్నారు. తాజాగా మన హైదరాబాద్లో దార్ గ్యాంగ్ అల్చల్ చేస్తోంది. అగ్గో ఇదేంది దార్ గ్యాంగా? మేము షెడ్డి గ్యాంగ్ అని విన్నాం, మిడ్డి గ్యాంగ్ అని విన్నాం, షేన్ దొంగలని విన్నాం, మాస్క్ దొంగలని విన్నాం. మరి ఈ దార్ గ్యాంగ్ ఎవరు అసలు? గిదెక్కడి ముచ్చట అని అనుకుంటున్నారా? వీళ్ళ దొంగతనానికి ఎవరైతే అడ్డమొత్తారో వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ సొమ్మునంతా ఎత్తుకపోతారు. రీసెంట్ గా జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ని పోలీసులు విడుదల చేసిండ్రు. అయితే ఇలా శాఖశక్యమైనటువంటి బద్మాష్ తెలివి ఏందంటే ఈ దొంగలది పొద్దుగాల పూట టులెట్ బోర్డులున్న ఇళ్ల మీద రెక్కేస్తారు. హైదరాబాద్ పబ్లిక్ ను గతంలా గజగజ వణికించినటువంటి షెడ్డి గ్యాంగ్ తరహాలనే ప్రస్తుతం దార్ గ్యాంగ్ అనే అవా నడుస్తున్నది. ఇదొక ట్రెండ్ అనుకోవాలి. నగర వాసులల్లా తీవ్ర భయాందోళనలు రేపుతున్నది ముచ్చట. ఉదయం పూట ఆటోలలో తిరుగుతా రెక్కి ఎత్తారు, రాత్రిపూట మెల్లగా ఇళ్లను దోసుకుంటారు. అడ్డం వచ్చిన వాళ్ళ మీద దాడులు చేసి చంపేందుకు కూడా వెనకాడరు ఈ దార్ గ్యాంగ్. అయితే ఒక ఇంట్లో సొరబడిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయినాయి. అన్నిటిని పోలీసులు రిలీజ్ చేసిండ్రు. అందుకే పోలీస్ పెద్దసార్లు చెప్తున్నారు, ఇదొంటి దొంగ బద్మాష్గాన్ల ఈశాన్యంలో చాలా జాగ్రత్తగా ఉండుండి, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండుండి. ప్రతి ఇంటికి కూడా మీరు సీసీ కెమెరాలను పెట్టుకోండి, దర్వాజాలు అడ్డగోలుగా తెరిచి పండుకోకుండా అని చెప్తున్నారు పోలీసు పెద్దసార్లు. అయితే ఈ దొంగ బద్మాష్ ఏడాడ తిరుగుతున్నారనంటే హయత్ నగర్, అమీన్పూర్, వనస్థలిపురం ప్రాంతాలలో తిరుగుతున్నారు. అయితే ఈ దొంగలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ కు చెందినోళ్ళుగా పోలీసులు చెప్తున్నారు. అడ్డొచ్చినోళ్ళ మీద దాడులు చేసుడే కాదు, ఆ పైన మొత్తం ఇళ్ల మీద పడి దోసుకొని బంగారం, పైసలు ఏవి దొరుకుతావి విలువైన వస్తువులను కూడా ఎత్తుకపోతున్నారు. అయితే మన హైదరాబాద్ పోలీసార్లు మాత్రం భద్రంగా ఉండుండి, ఈ దొంగ బద్మాష్గాన్లు దార్ గ్యాంగ్ హైదరాబాద్ అనే తిరుగుతున్నారు, వీళ్ళు యూపీకి చెందినోళ్ళు కాబట్టి ప్రజలారా అప్రమత్తంగా ఉండుండ్రని చెప్పి హెచ్చరిస్తున్నారు పోలీస్ పెద్దసార్లు. పబ్లిక్ ఏ రోజులు ఎట్లుంటాయో తెలియదు, ఎవరిని నమ్మేటట్టు లేదు. అందుకనే జాగ్రత్తలు ఎన్ని చెప్పినా మన జాగ్రత్త మనకుంటే చాలా మంచిది. పైలం